క్షమించండి సార్, ఒక చిన్న తప్పు కారణంగా కేసు STFకి వెళ్ళిపోతుంది. మోడా, మనకే పని తగ్గుతుంది కదా. అయినా ఇది చాలా హై ప్రొఫైల్ కేస్. చెప్పులు అరిగిపోతాయి ఇద్దరికి. కానీ సార్, డ్యూటీ చేయటం అంటూ ఒకటి ఉంది కదా. డ్యూటీ ఎలా చేయాలో నువ్వు నాకు చెప్తున్నావు కదా. నేను నీకన్నా సీనియర్నమ్మా. 30 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. ఇంకా మాకు ఓపికోలేదు. కానీ సార్, దీని ప్రభావం మన స్టేషన్ పైన పడుతుంది. అయితే నువ్వు అప్లై చెయ్యి STFకి. సార్, అది ఈ కేసు కోసం నేను STFలో చేరడానికైనా సిద్ధమే. మరి ఇంకో ఆలస్యం ఎందుకు? వెళ్ళి చేరిపో. బిశ్వాస్ గారు, అయితే సరే అమ్మా. సూర్యప్రతాప్ అన్నగారి రికమెండేషన్ తీసుకొచ్చారు కాబట్టి మీ అమ్మాయిని చేర్చుకోక తప్పదు కదా మరి. మీకు రుణపడి ఉంటాను. అరే, రుణపడి ఉండాల్సిన అవసరం ఏం లేదమ్మా. తను మనసు పెట్టి పనిచేస్తే చాలు. ఇక్కడ చాలా పనుంటుంది హాస్టల్లో. అందుకే కదా అసిస్టెంట్ని వెతుకుతున్నాం. మీరెలా చెప్తారో అలానే చేస్తుంది తను. నేనేం చెప్తానో అదే చేస్తుందా? అవును. పదరేక, నీకు హాస్టల్ మొత్తం చూపిస్తాను. రావడం లేదెందుకు? వెళ్ళు తల్లి. చూపించొస్తాను. అడిగితే ఎస్ పిలిచాడని చెప్పు, ఓకేనా? ఆదిత్య సార్, సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ నాకు ఏం తెలియదు సార్. సార్ సార్ ఆదిత్య సార్, సారీ సార్, తప్పైపోయింది సార్. విద్య ఎక్కడుందో నాకు తెలియదు సార్. నెలనేరేంటి సార్ మేము కలిసి. నిజం చెప్పు, లేదంటే చస్తావు. సార్ సారీ సార్, నేనేం చేయలేదు సార్. మేమిద్దరం కలిసే వెళ్ళాం. ఇందులో నా ఒక్కడి తప్పే లేదు సార్. ఎక్కడికి వెళ్ళారో చెప్పు. నువ్వు చెప్పడం మొదలుపెట్టు, నేను కొట్టడం ఆపేస్తా. ఎక్కడికి వెళ్ళారో? నేను ఇంకా విద్య చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. దాదాపు 2 నెలల క్రితం ఒక వ్యక్తి విద్య కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? సార్, అది ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత సార్, మేము
శారదా లాడ్జ్కి వెళ్ళాం సార్. అక్కడ మేమేమైతే చేసామో అదెవరో వీడియో తీసుకున్నారు సార్. చెప్పు, ఆ బ్లాక్ మెయిలర్ విద్యతో ఏమన్నాడు? లేదంటే చంపేస్తా, నీ ప్రాణాలు తీసేస్తా. సార్ వాళ్ళు విద్యని వేరే మెడికల్ ఎంట్రన్స్ పేపర్లో కూర్చోమన్నారు సార్, లేదంటే మా వీడియో టేప్ లీక్ చేస్తామని చెప్పారు సార్. అందుకే సార్ విద్య తన పేపర్ రాయకుండా వేరే వాళ్ళ పేపర్ రాసింది సార్. అంతే సార్. గురువర్ కశ్యప్. నమస్కారం ప్రకాష్ గారు. నమస్కారం కశ్యప్ గారు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ప్రకాష్ గారు. ఈ సమయంలో నేను మీ బాధను తగ్గించలేను కానీ పంచుకోగలను. ఈ యుద్ధంలో నేను నీ వెనకే ఉన్నాను. నమస్కారం కశ్యప్ గారు. రమాకాంత్ను మాట్లాడుతున్నాను, మీ సేవకుణ్ణి. సేవకుడివి కాదు రమాకాంత్, నువ్వు మా కొడుకు లాంటి వాడివి. అది మీ పెద్దరికం కశ్యప్ గారు. ఏ స్టేట్ లీడర్ అయినా గవర్నమెంట్ అయినా మీ మాట ఎప్పుడూ కాదనలేదు. సీఎం కూడా మీ కారణంగానే సీఎం అయ్యాడు. కశ్యప్ గారు, రాబోయే కాలంలో మాకు మీ అవసరం చాలా ఉంటుంది. ప్రకాష్కి చెప్పు, నన్ను తలుచుకున్న వెంటనే నేను తన ముందుంటానని. నమస్తే. నమస్తే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, టాలెంట్ హాస్టల్లో అందరికన్నా తక్కువ రేట్కి మెడికల్ కోచింగ్ ఇస్తామని. మేము టాలెంట్ కోచింగ్ కట్ ఆఫ్ లిస్ట్ 85% ఎందుకు పెట్టామంటే, ఎవరు పడితే వాళ్ళు చదవలేని వెధవులందరూ కూడా మా కోచింగ్ సెంటర్కి రాకూడదని. ఎవరికైతే ఇంటర్లో సైన్స్లో 90% కంటే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళు నా లెఫ్ట్ సైడ్ నిలబడండి. ఇంకా ఎవరికైతే 90 లేదా అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చాయో వాళ్ళు నా రైట్ సైడ్కి వచ్చి నిలబడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అక్కడ టేబుల్ మీద ఏముంది? బాదం పప్పులు సార్. నువ్వు ఇంకా నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్క బాదం ప్యాకెట్ని తీసుకోండి. రోజు రాత్రి 5 బాదం పప్పులు నీళ్లలో నానబెట్టండి. ఉదయం లేవగానే వాటిని చక్కగా తినేయండి. ఇక వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. ఆ లైన్లో ఉన్న స్టూడెంట్స్ ఏదైతే చెత్తంతా చేస్తారో నా కొడకల్లారది నువ్వు నీ వెనకున్న వాళ్ళందరూ శుభ్రం చెయ్యాలి. నేను కేవలం టాలెంట్ ఇంకా మెరిట్నే నమ్ముతాను. వెళ్ళండి, అంతా శుభ్రం చేయండి, పోండి. మేడం గారు, కలెక్టర్గా మీ మొదటి పోస్టింగ్ ఎక్కడొచ్చింది? డిస్ట్రిక్ట్ దత్య. అలా అయితే సెక్రటరీ గారు, మీకు గొడ్ల చావిడ అలవాటు ఉండే ఉంటుంది కదా. లేదంటే మీటింగ్ ఇంకెక్కడైనా పెట్టుకుందాం. దాసు గారు, మీరందరితో ఇలానే మాట్లాడతారా ఏంటి? ఎలా మాట్లాడతాను? అంటే మీరు అందరి పొజిషన్ని డబల్ చేసేస్తారు. ఈరోజు నేను మీకు ఇంతకన్నా పెద్ద పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కవేళ ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే మా బాస్కి తెలిసిందంటే మీరు నాలాంటి అండర్ సెక్రటరీని సెక్రటరీ అని పిలుస్తున్నారని పోయేది నా ఉద్యోగమే. ఎందుకంటే ఆయన మీ స్నేహితుడు కదా. ఏ స్నేహితుడి సెక్రటరీ గారు వాడు? ఎందుకు పనికిరాడు. ఎందుకు? ఈ పిల్లల్ని చూస్తున్నారా? పోయిన ఎగ్జామ్స్లో వీళ్ళని పెట్టాను. ఈ ప్రభాకర్ కొంచెంలో తప్పించుకున్నాడు ఫ్లయింగ్ స్క్వాడ్ నుండి, లేదంటే పట్టుబడేవాడు. ఇంత పెద్ద మినిస్ట్రీ కదా దాసు గారు, ఎక్కడో ఒకచోట ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది కదా. ఫ్లయింగ్ స్క్వాడ్ చేతికి పొరపాటున ఒరిజినల్ అడ్మిట్ కార్డ్స్ దొరికిపోయాయేమో. ఇక ముందు అలా జరగదులేండి.
మీరేమో హామీ ఇచ్చేశారు సెక్రటరీ గారు, కానీ ఈ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్లో కూర్చోము అంటున్నారు. అన్నా, మేము ఎవరికో భయపడి ఎగ్జామ్లో కూర్చోము అనడం లేదు. మా ముగ్గురి తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారన్నా. వాళ్ళ కోసం మేము డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నామన్నా. 3 రోజులైందన్నా. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మమ్మల్ని వదిలేయండి అన్నా.